హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర పచ్చడి అండి, ఆంధ్ర స్టైల్లో. ఇది మా అమ్మ ఎక్కువగా చేసేది మా చిన్నప్పుడు. చాలా రకాల గోంగూర పచ్చళ్ళు అమ్మకొచ్చు. గోంగూరలో రెసిపీస్ కూడా, అంటే వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ కూడా తనకు బాగా వచ్చు. నేను మిగతా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తాను. అయితే ఈరోజు అమ్మ చేసే పచ్చడిలో ఒక వెరైటీ నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఒక గోంగూర కట్ట తీసుకున్నానండి. తీసుకొని ఆకులని నీట్గా తుంచుకొని వాటర్లో వాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఈ ఆకులన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆ గోంగూరని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు ధనియాలు, అలాగే ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకున్నానండి. ఇక్కడ ఎండుమిర్చి మీ చాయిస్ అండి. కారం ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 6 నుంచి 7 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు పోపు అంతా కూడా నీట్గా మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుంటున్నాను. ఇప్పుడు చల్లారిన వాటిని మిక్సీ గ్రైండర్లో వేసుకున్నానండి. మిక్సీలో వేసుకొని దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా చూసారు కదా పౌడరు. ఇందులో ఇప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని పైన పొట్టు తీసుకొని ఇందులో వేసుకొని మరొకసారి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న దాంట్లో మనము ముందుగా చల్లార్చుకున్న ఈ గోంగూర ఉంది కదా, దాన్ని వేసుకొని ఒక 2 సార్లు తిప్పాలండి మిక్సీలో. మరీ మెత్త పేస్ట్ చేయకూడదు, ఇది కోర్స్గా గ్రైండ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దానికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఒక 3 నుంచి 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసాను. తర్వాత ఇంగు వేసుకున్నానండి. ఇంగు అనేది పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుంది, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. అలాగే ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకున్నాను. వేసుకొని పోపు అంతా కూడా మాడిపోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో, లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇది. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకునే గోంగూర పచ్చడి ఉంది కదా, దాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు అంతా కూడా గోంగూరకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి, అసలు హైలో పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇదంతా కూడా, ఈ పోపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం తగినట్టు కనిపించి నేను ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్నాను. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సాల్ట్ అనేది ఎక్కువే పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్టుకైతే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ముద్దపప్పు చేసుకొని ఈ పచ్చడిని ముద్దపప్పు అన్నంలో కలుపుకుంటే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
Take care. Bye bye. See you in the next video.